ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా గవర్నమెంట్ సర్వీసుల్లో మార్పులు వస్తున్నాయి. మారుతున్న కాలంతో పాటు తమ సేవల్లోనూ మార్పులు తెస్తున్నారు. ఇప్పుడు కనుమరుగవుతున్న పోస్ట్ ఆఫీసుల్లో కొత్త వ్యవస్థ అందుబాటులోకి తెస్తున్నారు తపాలా శాఖ అధికారులు. బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతున్న పోస్ట్ బ్యాంకులపై స్పెషల్ స్టోరీ. ఉత్తరాల సేవల నుంచి బ్యాంకింగ్ రంగంలోకి అడుగులేస్తోంది తపాలా శాఖ. ఇందుకోసం మసకబారుతున్న తపాలా సేవలకు మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. కోర్ బ్యాంకింగ్ సేవలను తమ ఖాతాదారులకు అందించేందుకు పోస్టల్ అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే పనులు స్పీడప్ చేశారు. అన్ని పోస్ట్ ఆఫీసులను ఆన్లైన్లో అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. తపాలా బ్యాంకులు అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసుల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని గత యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది. స్లోగా సాగుతున్న పనులను ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ స్పీడప్ చేసింది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో 2 నెలల్లో పోస్టాఫీసు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు మొదట ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని సనత్ నగర్ బ్రాంచ్ నుంచి ప్రారంభం కానున్నాయి. పల్లెల్లో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద వీటి నుంచే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. గ్రామాల్లోని చాలా మందికి పోస్టాఫీసుల్లో అకౌంట్ ఉంది. ఇప్పుడు ఈ కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే మరింత మంది ఖాతాదారులు పెరగనున్నారు. పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే ఏ తపాలా శాఖ నుంచైనా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనీ ఆర్డర్కు 2 రోజులు పడుతున్న సమయం కూడా తగ్గనుంది. కేవలం 2 గంటల్లోనే తమ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. మరోవైపు దీంట్లో సేవింగ్ అకౌంట్ ఉన్నవాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బు పంపే వెసులుబాటు కూడా అందుబాటులోకి రానుంది.